Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 94910. జగనన్న సురక్ష అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమం ప్రారంభమైంది. ఎవరైతే చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారో వారందరికీ కూడా పథకాలను చేరువ చేయడమే ఈ జగనన్న సురక్ష ప్రధానమైన ఉద్దేశం. చాలామంది రకరకాల కారణాలతో ప్రభుత్వ అంటే అర్హులై ఉండి కూడా పథకాలకు దూరం అవడం జరుగుతూ వస్తుంది. అలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం చేరువ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఖచ్చితంగా వారందరూ కూడా ప్రభుత్వ లబ్ధిదారులుగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో చాలా ఉవ్వెత్తున ఈ సురక్ష కార్యక్రమానికి చాలామంది లబ్ధిదారులు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో విఎంఆర్డే చైర్మన్ అక్రమాని విజయనిర్మల్ గారు ఉన్నారు. విజయనిర్మల్ గారు, మీ నియోజకవర్గ పరిధిలో సురక్ష జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఇంతమంది చాలామంది లబ్ధిదారులుగా మిస్ అయినట్లు మనం అనుకోవచ్చా? తప్పకుండానండి. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సకాలంలో సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడం లేకపోవడం వల్ల ఏంటంటే కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ పథకాలు రావడం మానేస్తాయి. ఈరోజు మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా వరకు కంప్లైంట్స్, మాకు సర్టిఫికేట్ లేవు, మాకు అర్హత ఉన్నది, మా పక్కింటి వాళ్ళకి ఇరిగి పొరుగు వాళ్ళకి వస్తున్నాయి, మాకు రాలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెట్టాము. మరి 3 నెలలకోసారి మాకు మీటింగ్ పెట్టేటప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టగానే లేదు, అర్హత ఉన్న వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలని చెప్పేసి ఇది జగనన్న ప్రభుత్వం తప్పకుండా అందరికీ న్యాయం చేయాలని మరి ఈ జగనన్న సురక్ష అనే ఒక క్యాంపెయినింగ్ అనేది పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అవుతున్నది. మరి మన వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఈ క్యాంపెయినింగ్ 15 వార్డుల్లో కూడా చేయడం జరుగుతున్నది. ఏదైతే సర్టిఫికేట్స్ ఇప్పుడు క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానివ్వండి, బర్త్ కానీ, డెత్కి సర్టిఫికేట్ కానివ్వండి, రేషన్ కార్డు కూడా చాలా వరకు స్ప్లిట్టింగ్ కావాలని చాలామంది అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు 2016లో సర్వే చేశారు. అదే రేషన్ కార్డులో కుటుంబ సభ్యులందరూ ఉంటే ఈరోజు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు అర్హత ఉన్నప్పటికీ కూడా ఇల్లు పాపం ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కనుక ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇస్తూ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు చాలా అవసరము. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా ఈ సురక్ష అనే ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు ఈ లాంచ్ చేయడం జరిగింది. మరి ఒక మంచి ప్రోగ్రామ్ ఇదైతే మాత్రం. ఎందుకంటే ఈరోజు నిజంగా మరొకసారి జగనన్న మనసున్న మహారాజని నిరూపించుకున్నారు. పేదలపాటు పెన్నిటిగా ఈరోజు పేదలు అందరూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకుంటున్నారు. మరి ఆయన ఇంకొంచెం పేదవాళ్ళందరికీ కూడా మంచి చేసే విధంగా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈ సురక్ష అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడము. అంటే మేడం, ఈ సురక్ష అనే ప్రోగ్రాం ప్రారంభం అవ్వక ముందు, అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది, ఎంత శాతం మంది పథకాలకు దూరమై ఉంటారు అని ఒక అంచనా ఏమైనా ఉందా? మన నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గానికి చూసుకుంటే ఈరోజు ఉదాహరణగా చూస్తే ఇప్పుడు 22వ వార్డులో ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసినట్లుగా ఇక్కడే ఇంచుమించు 280 మంది వరకు కూడా సర్టిఫికేట్స్ అర్హత ఉండి కూడా పథకాలు రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ఆల్రెడీ వాలంటీర్స్ అప్పుడే 3 రోజులు ఈ ప్రోగ్రామ్ ఉన్న 4 రోజుల ముందు నుంచే క్యాంపెయినింగ్ అనేది వెళ్ళడము, లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 280 మందిలో మనం 8 మంది మాత్రమే ఇంకా సర్టిఫికేట్స్ తయారవ్వలేదు తప్ప మొత్తం 280 మంది వరకు కూడా ఈరోజు మనం అప్లికేషన్స్ అన్నీ కూడా రెడీ చేసేసి ఉంచాము. ఈరోజు వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్గా మనం ఏదైనా సర్టిఫికేట్ కావాలని జీవీఎంసీకి వెళితే ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఫీజు ఉండేది, నార్మల్ ఫీజు ఉండేది. కానీ ఈరోజు ఆ ఫీజు రూపాయి కూడా చెల్లించక్కర లేకుండా ఫ్రీగా ఈరోజు సర్టిఫికేట్స్ అనేది మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నామంటే చాలా సంతోషంగా ఉన్నది. అంటే గడప గడపకు ప్రోగ్రాం అనేది ఇంత ప్రయోజనాన్ని ఇస్తుంది, ఇంత ఫలితాలు ఇస్తుందని తెలిసే ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకు ఇంటింటికి వెళ్ళమని చెప్తున్నారా? ఇది ఒక రకంగా చాలా మంచిదని భావిస్తున్నారా? ఇది ఒక ఎక్స్పీరియన్సే కదా మీకు కూడా? చాలా మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 2 విధాలుగా, ఒకటి మనం ఈరోజు అర్హత ఉండి పథకాలు రాలేదని అనుకుంటున్న ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం, నిజమైన లబ్ధిదారులకు మనం న్యాయం చేయగలుగుతున్నాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి. ఈరోజు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించడము మేము వెళ్ళిన వెంటనే. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండరు గతంలో నాకు తెలిసి. ఈరోజు మేము ఉన్నామంటే ఇవి ఒక సచివాలయానికి వెళ్ళామంటే తిరగగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కాలు బాగాలేదన్నా, రోడ్లు బాగాలేదన్నా, లేదా లైట్లు, కరెంటు స్తంభం కావాలనో ఇటువంటి మాకు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. 20 లక్షల రూపాయల నిధులు ఏదైతే సచివాలయం కంప్లీట్ పూర్తి చేస్తామో ఆ 2 రోజులు 3 రోజులు పూర్తి చేయగానే వెంటనే ఒక వారం రోజుల లోపల మళ్ళీ మేము శంకుస్థాపన చేసి మరి నెల రోజుల లోపలే కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ పెట్టుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉన్నది.
ఈరోజు నిజంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం అటు అంటే ప్రజలకి న్యాయం జరుగుతున్నది, నాయకులుగా మాకు కూడా ఒక మంచి గుర్తింపు గౌరవం కూడా దక్కుతున్నది. థ్యాంక్ యూ మేడం. ఇది చూసుకున్నాం కదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తున్నారు గడప గడపకు వెళ్ళండి అని. ఇది చాలా ప్రయోజనమని ఆయన ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు తెలిసొస్తుంది. ఎందుకంటే గడప గడపకు కార్యక్రమం జరగడం వల్ల చాలామంది లబ్ధిదారులుగా కాకుండా మిగిలిపోయిన వారందరూ కూడా ఈరోజు న్యాయం చేయడానికి ప్రధానమైన ఒక రూపకల్పన జరిగింది. అదే జగనన్న సురక్ష. ఇంతమందికి న్యాయం జరగాలంటే సుమారుగా ఒక వార్డులో ప్రస్తుతం ఉన్న వార్డులో మనం చూసుకుంటే సుమారుగా 280 మంది వరకు ఈరోజు న్యాయం పొందే అవకాశం ఏర్పడింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎంతమందికి న్యాయం జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. కాబట్టి తరచూ క్రాస్ చెక్ అనేది చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఒక పథకాన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ జగనన్న సురక్ష ఎంతోమంది అర్హులైన అభాగ్యుల పాలిట నిజంగా వరంగానే భావించాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.